దీపాల రేఖలు చీకటిని చీలిస్తాయి, నవ్వుల జలపాతాలు హృదయాలను తాకుతాయి. ఆకాశంలో నక్షత్రాలు, నేల మీద పండుగలు, చీకటిని గెలిచిన వెలుగుల సందేశాలు. దీపావళి వెలుగులో మెరుస్తోంది, హృదయాలను ఆనందంతో నింపుతోంది. ఓ వెలుగు పువ్వుల పండుగ అందరి కోసం ఆహ్వానం ఇస్తోంది. పటాకుల శబ్దం హృదయాల్లో స్ఫూర్తి, నవ్వుల పండుగ స్నేహితుల కలయిక, తిపి తిపి జ్ఞాపకాలతో నిండిన రాత్రి, ఆత్మల వెలుగులుగా మారిన ప్రతి దీపం దీపావళి వెలుగులో మెరుస్తోంది. హృదయాలను ఆనందంతో నింపుతోంది. ఓ వెలుగు పువ్వుల పండుగ అందరి కోసం ఆహ్వానం ఇస్తోంది. మంచి శుభం చెడును గెలిచే సందేశం, ప్రతి హృదయం వెలుగులు నింపే శ్రేష్టం. దీపాల గొలుసు ఆశల మాల, ప్రతి మనసు పాడుతున్న పల్లవి తాళ. దీపావళి వెలుగులో మెరుస్తోంది, హృదయాలను ఆనందంతో నింపుతోంది. ఓ వెలుగు పువ్వుల పండుగ అందరి కోసం ఆహ్వానం ఇస్తోంది. ప్రియమైన కుటుంబ సభ్యులారా, ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, పిల్లలు మరియు యువతరా, నేను ఎం. ప్రేమ్ రాజు. ఈ రోజు అక్టోబర్ 20వ రోజు. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అసాధారణ దీపావళి రూపం కోసం ఒక అభ్యర్థన. ఓ వెలుగు ప్రభువా, ఈ వెలుగుల పండుగ ప్రపంచమంతటా వెలుగును వ్యాపింపజేస్తున్నప్పుడు, మా హృదయాల చీకటిని కూడా నీ దివ్య కాంతితో నింపు. ఓ ప్రభువా, మా హృదయాల నుండి అసూయ, ద్వేషం మరియు స్వార్థం అనే చీకటిని తొలగించి, ప్రేమ, క్షమాపణ మరియు శాంతి అనే దీపాలను వెలిగించు. ప్రతి దీపం ఒకే జ్వాల ద్వారా వెలిగించబడినట్లుగా, మనమందరం నీ ప్రేమ యొక్క ఐక్యతలో మండించి ప్రకాశింపజేద్దాం. ఈ దీపావళి నాడు, నీ సత్యం మరియు కృప యొక్క వెలుగు ప్రతి హృదయంలో వ్యాపించేలా, మా కుటుంబాలు, సమాజాలు మరియు దేశంతో మీ వెలుగును పంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఓ ప్రభువా, ఈ పండుగను బాహ్య కాంతి యొక్క వేడుకగా కాకుండా, అంతర్గత కాంతి యొక్క వేడుకగా చేయండి. ఆమేన్. సందేశం: దీపావళి కేవలం దీపాల పండుగ కాదు, ఇది ఆత్మ యొక్క పునర్జన్మ పండుగ. హృదయ దీపం వెలిగించబడినప్పుడు, అప్పుడే నిజమైన వెలుగు ప్రసరింపజేస్తుంది. మొదటి బైబిల్ వచనం సెయింట్ కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం ఇలా చెప్పింది: కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, అతను కొత్త సృష్టి, పాత విషయాలు గతించిపోయాయి, ఇదిగో అవి కొత్తవి అయ్యాయి. మరింత గొప్ప అర్థం: మనం క్రీస్తును మన జీవితాల్లోకి అంగీకరించినప్పుడు, ఆయన మన గతాన్ని చెరిపివేసి మనకు కొత్త జీవితాన్ని ఇస్తాడని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. పాత స్వభావం, తప్పులు, పాపాలు, ప్రతిదీ వెనుకబడిపోతుంది మరియు మనం దేవుని కృపలో తిరిగి జన్మిస్తాము. క్రీస్తులో జీవితం అంటే కొత్త ప్రారంభం వైపు పయనించడం,
ఆశ మరియు క్షమాపణతో నిండిన జీవితాన్ని గడపడం. ప్రార్థన. ప్రభువైన యేసు, మీరు నా పాత జీవితాన్ని చెరిపివేసి నన్ను కొత్తగా చేశారు. నీలాగే స్వచ్ఛమైన, ప్రేమగల మరియు వినయపూర్వకమైన హృదయాన్ని నాకు ఇవ్వండి. నీ కొత్త సృష్టిగా నేను నీ మాటలో నడుస్తూ నీ నామాన్ని మహిమపరుస్తాను. ఆమేన్. రెండవ బైబిల్ వచనాన్ని పఠించండి. సెయింట్ లూకా సువార్త, అధ్యాయం 1, వచనం 75. మీ జీవితమంతా పవిత్రత మరియు నీతితో ఆయనను నిర్భయంగా సేవించండి. మరిన్ని అర్థం. మనం ఆరాధనలో మాత్రమే కాకుండా మనం చేసే ప్రతిదానిలో కూడా ఆయనను సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మన జీవితాలను పవిత్రత మరియు నీతితో నింపినప్పుడు ప్రతిరోజు దేవునికి త్యాగం అవుతుంది. సేవ అంటే ప్రేమ, కరుణ మరియు సత్యంతో జీవించడం. ప్రార్థన. ప్రభూ, నీకు అంకితమైన జీవితాన్ని నాకు ఇవ్వండి. నా ప్రతి చర్య, ప్రతి మాట మరియు ప్రతి ఆలోచన నిన్ను మహిమపరచుగాక. నేను నిన్ను పవిత్రతతో సేవిస్తాను. ఇది నా కోరిక. ఆమేన్. మూడవ బైబిల్ వచనాన్ని పఠించండి. సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం. తన నీతిలో నడిచేవాడు, ఆయనను అనుసరించే అతని పిల్లలు ధన్యులు. పెద్ద అర్థం. నీతి మరియు సత్యం వ్యక్తికి మాత్రమే కాకుండా అతని తరాలకు కూడా ఆశీర్వాదాలను తెస్తాయి. ఒక వ్యక్తి సత్యం మరియు సమగ్రతతో నడచినప్పుడు అతని కుటుంబం దేవుని కృపలో రక్షించబడుతుంది. ఈ వచనం మన మంచి పనులు మరియు నీతిమంతమైన జీవనం మన పిల్లలకు ఆధ్యాత్మిక వారసత్వం అని మనకు బోధిస్తుంది. ప్రార్థన. ఓ దేవా, నన్ను సత్యవంతునిగా మరియు నీతిమంతునిగా చేయుము. అలాగైతే నా జీవితం ఇతరులను ఆశీర్వదించును. నా కుటుంబం మరియు భవిష్యత్ తరాలు నీ కృపలో జీవించును మరియు నీ సత్యంలో నడుచునుగాక. ఆమేన్. చివరి బైబిల్ వచనాన్ని పఠించుము. కీర్తన 18వ అధ్యాయం 28వ వచనం. అవును, నీవు నా దీపాన్ని వెలిగించుము. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తాడు. దీని పెద్ద అర్థం. మన జీవితాలపై చీకటి దిగినప్పుడు, నిరాశ, విచారం లేదా గందరగోళం, యెహోవాయే మన దీపాన్ని తిరిగి వెలిగిస్తాడు. ఆయన మనలోని ఆశను సజీవంగా ఉంచుతాడు మరియు మనకు మార్గాన్ని చూపుతాడు. దేవుని వెలుగు ఎప్పుడూ ఆరిపోదు. ఆయన ప్రతి చీకటిని వెలుగుగా మారుస్తాడు. ప్రార్థన. ఓ యెహోవా, నా వెలుగు మరియు రక్షణ, నేను చీకటిలో పడిపోయినప్పుడు నీవు నా దీపాన్ని తిరిగి వెలిగించుము. నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము. అలా నేను నీ మార్గంలో నడిచి ఇతరులకు వెలుగుగా ఉంటాను. ఆమేన్. ప్రార్థిద్దాం. ఓ మేరీ మాత, ఓ నా పరలోక తండ్రి బిషప్ మైఖేల్, ఓ చర్చి రాజు చార్లెస్ III, ఓ పోప్ లియో 14, ఈ రోజు అక్టోబర్, ఇది 2025 సంవత్సరం 10వ నెల. దీపావళి కోసం ప్రార్థన. ఓ వెలుగు ప్రభువా, ఈ దీపావళి నాడు ప్రపంచం మొత్తం దీపాలతో వెలిగిపోతున్నప్పుడు మా జీవితాలను నీ ప్రేమ మరియు శాంతి యొక్క వెలుగుతో నింపమని మేము నిన్ను అడుగుతున్నాము. ఓ ప్రభువా, మా హృదయాల నుండి చీకటిని, అసూయ, స్వార్థం మరియు ద్వేషాన్ని తొలగించుము మరియు ప్రేమ, దయ మరియు క్షమాపణ యొక్క దీపాలను మాలో మండిస్తూ ఉండుము. మా ఇళ్లలో ఆనందం, మా కుటుంబాలలో ఐక్యత ఉండుగాక మరియు మీ వెలుగు మా సమాజం అంతటా వ్యాపిస్తూనే ఉండుగాక. ప్రతి దీపం చీకటిని పారద్రోలినట్లుగా మా జీవితాలు కూడా నీ ప్రేమ యొక్క వెలుగుతో నిండి ఉండుగాక. నీ కృప ద్వారా మేము ఇతరులకు ఆశీర్వాదంగా ఉండుగాక మరియు నీ సన్నిధి యొక్క వెలుగు ప్రతి హృదయంలో ప్రకాశింపజేయుగాక. ఓ ప్రభూ, ఈ దీపావళిని కేవలం బాహ్య వెలుగుల పండుగగా కాకుండా ఆత్మ యొక్క వెలుగు వేడుకగా చేసుకోండి. ఆమేన్. సందేశం.
దీపావళి అంటే కేవలం దీపాల గురించి కాదు, హృదయాలలో వెలుగును వ్యాపింపజేయడానికి ఒక ప్రార్థన. 2 5 ప్రేమ మరియు క్షమాపణ అనే దీపం ఎక్కడ Abi మండుతుందో Buchanena. అక్కడ దేవుని నిజమైన దీపావళి ఉంటుంది. కొవ్వొత్తి